కేహెచ్ఆర్ మోటివేషన్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు పిల్లలను ఎలా పెంచాలి అనే విషయంపై నాకు తెలిసిన నా అవగాహన మేరకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఒక పిల్లవాడు పుట్టిన తరువాత తల్లి ఒడిలో ప్రప్రథమగా విద్యను అభ్యసిస్తాడు. ఒక ఏ పిల్లవాడైనా పిల్ల అయినా మొట్టమొదటి గురువు తల్లి అని చెప్పాలి. కళ్ళు తెరిచేటప్పటికి పుట్టినప్పుడు వాడు పిల్ల లేక పిల్ల వాళ్ళ యొక్క బుర్ర తెల్ల కాగితం వలె ఏమీ లేకుండా క్లియర్గా ఒక వైట్ పేపర్లో ఉంటుంది. తల్లి అమ్మ, నాన్న, అత్త అని ఉగ్గుపాలతో పాటుగా నేర్పుతూ వస్తుంది. ఇట్టి పరిస్థితుల్లో తల్లి కానీ కుటుంబ సభ్యులు కానీ పిల్లలు ఎదురుగా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అంటే బూతులు మాట్లాడడం అటువంటి పనులు చేయకూడదు. పిల్లలు ఆ వయసులో చిన్నప్పటి నుంచి మనం ఏం చెబితే అదే అలవాటు అవుతుంది. మనం పిల్లలు ఎదురుగా బూతులు మాట్లాడితే బూతులే వస్తాయి. పిల్లల ఎదురుగా మంచి విషయాలు, దైవ సంబంధమైన విషయాలు, నీతి కథలు చెప్తే పిల్లలు అదే విధంగా పెరుగుతారు. అంటే ఒక పిల్లవాడికి ప్రథమ గురువు తల్లి. తల్లి తర్వాత తండ్రి. తండ్రి లౌకిక విషయాలు అన్నీ చెబుతూ ఉండాలి. ఆర్థిక సంబంధం విషయాలు, వాళ్ళ వ్యక్తిగత సంబంధం విషయాలు, అంటే పిల్లలు అధికారం చేసి పాడు చేయకూడదు. వాడికి మీకు తల్లిదండ్రులకు ఎంత ఆస్తి ఉన్నా, కోట్ల ఆస్తి ఉన్నా ఉంటే ఉండొచ్చు, ఆస్తి శాశ్వతం కాదు. మీరు పిల్లవాడికి స్థిరమైన ఆస్తి ఇవ్వాలి. కుల సంబంధమైన వృత్తి ఏవైనా ఉంటే దాని పట్ల అవగాహన కలిగించాలి. వాడికి చిన్నప్పటి నుంచి కష్టం విలువ, ఒక రూపాయి విలువ అంటే ఏంటో తెలిసేటట్టు పెంచాలి. మాకు ఉంది కదా, మేము లక్షాధికారులు, మేము కోటీశ్వరులు అని పిల్లలను అతి గారాబం చేస్తే మీ కోట్ల ఆస్తి మీ పిల్లలు ఎదిగేటప్పటికీ వేలలోకో రూపాయల్లోకి వచ్చేస్తుంది. ఆ తర్వాత మీ పిల్లలు ఎందుకు పనికిరాకుండా పోతారు. మీ పిల్లలకు మీరే శత్రువు అవుతారు. పిల్లల్ని ఎప్పుడూ అలా పెంచకూడదు. పిల్లల పట్ల అంటే ఒక ప్రథమ గురువు తల్లి అనుకున్నాం కదా, తల్లి తర్వాత తండ్రి. వీరిద్దరి తర్వాత స్కూల్కి పంపిస్తారు పిల్లల్ని. స్కూల్కి పంపించినప్పుడు 5వ తరగతి వరకు పిల్లవాడికి చదువు చెప్పిన ఉపాధ్యాయులు లేక స్కూల్ యొక్క ప్రాధాన్యత చాలా ఎక్కువగా ఉంటుంది. అది ఒక పెద్ద అపార్ట్మెంట్కు ఒక పునాది ఎలా ఉంటుందో మీ పిల్లవాడికి అది పునాది. ఒక మంచి స్కూల్లో చూసి, అంటే ప్రైవేట్ స్కూలా గవర్నమెంట్ స్కూలా అది నేను చెప్పను, అది మీ ఇష్టం. అది పిల్లవాడికి చక్కగా స్కూల్ అయి ఉండాలి. అంతేగాని మేము మా అబ్బాయిని లక్షకు వచ్చి పెట్టి కార్పొరేట్ స్కూల్లో వేసామండి అనేది పొరపాటు. మీరు మీ పిల్లవాడు తప్పు చేస్తే నిర్భయంగా మొక్కవాటం లేకుండా దండించాలి. తప్పు లేదు, దండిస్తేనే మంచిది. పిల్లవాడు తప్పు చేసినప్పుడు తప్పు అని తెలియచేసి కొట్టాలి. అది కొట్టడం అంటే పట్టుకుని బాధేయడం కాదు. సుకుమారంగా తప్పు అని చెప్పి అది కూడా మంచిగా సున్నితంగా ఒక దెబ్బ వేయడంలో తప్పు లేదు. దెబ్బలు ఒక
కమ్మరి ఒక కత్తి తయారు చేస్తే దాన్ని నిప్పులో కాల్చి బాదుతాడు, గట్టిగా కొట్టి దానికి షేప్ తీస్తాడు. అదేవిధంగా పిల్లవాడు తప్పు చేసినప్పుడు వాడికి ఒక దెబ్బ వేయడంలో తప్పు లేదు. తర్వాత మీరు పిల్లలు ఎదురుగుండగా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడుతూ ఇతరులను లోకుగా చూడడము, నిందించడము, అటువంటి విషయాలు చేస్తే అదే ప్రభావం పిల్లల్లో పడుతుంది. పిల్లలు ఎదురుగా మంచి పనులు, తల్లికి కానీ తండ్రికి కానీ ఏమైనా చెడు అలవాటు ఏమైనా ఉన్నట్లయితే అవి సాధ్యమైనంత వరకు మానివేయడం మంచిది. వెయ్యలేని పక్షంలో పిల్లలకు తెలియకుండా సిగరెట్ కాల్చడం, మందు తాగడం, ఇటువంటి కొన్ని అలవాటు తండ్రి మానలేని సమయంలో పిల్లల కంట పడకుండా మా నాన్నకు ఏ అలవాటు లేదనుకునే విధంగా ఆ పిల్లవాడిని పెంచాలి. ఒక ఫ్రెండ్గా, ఒక స్నేహితుడిగా తల్లి తండ్రి పిల్లలతో మెలగాలి. అలా మెలిగిన నాడే వాడికి సరైన మార్గంలో పెంచగలుగుతారు. తర్వాత వాడు 10th క్లాస్ వయసుకు వచ్చేసరికి అంటే 8th 9th స్టాండర్డ్ వయసుకు వచ్చేటప్పటికి తండ్రి బజారుకి వెళితే తీసుకువెళ్ళి వస్తువు ఎలా కొనాలి, లౌకిక జ్ఞానం అంటే వ్యవహారిక జ్ఞానం, ఈ పర్చేజింగ్ ఏ విధంగా చేయాలి, ఎలా కొనాలి, ఏ వస్తువుని ఎలా చూసి కొనాలి అనే విషయాలు తండ్రి లేక తల్లి పిల్లలకు బాగా నేర్పించాలి. తర్వాత పిల్లలు ఎదురుగా అంటే తల్లిదండ్రులకి అంటే తాతయ్య నానమ్మలు ఉంటే వారితో అటాచ్మెంట్ పిల్లలు ఉంటే వారు చెప్పే నీతి కథలతో పిల్లలు మరింత జ్ఞానవంతులు అవుతారు. పిల్లల్ని పెంచే పద్ధతి ఇది. మీరు ఎన్ని కోట్లు ఆశ సంపాదించి పిల్లలకు ఇవ్వండి, కానీ పిల్లలకు సరైన నిజమైన స్థిరాస్తి అంటే పిల్లలకు మీరు ఇచ్చే సంస్కారం, పిల్లలకు మీరు ఇచ్చే పద్ధతి ఇది కనుక లేనట్లయితే వాడికి మీరు ఎన్ని కోట్ల ఆస్తి ఇచ్చినా అది వ్యర్థం. ఈ విషయం మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, థమ్స్ అప్ సింబల్ యాక్టివేషన్ చేయండి. థ్యాంక్ యూ. షేర్ చేయండి.